సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిపై నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ కూడా సవరణ బిల్లుకు దేవాలయ కమిటీలో 2 సభ్యులకు చోటు కల్పించేలా చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎలా చూడాలి మంత్రివర్గ నిర్ణయాల్ని? చందు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఏపీ కేబినెట్ భేటీ దాదాపు 2.5 గంటల సేపు కొనసాగింది. ఈ కేబినెట్ భేటీ కూడా పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. అయితే పలు కీలకమైన అంశాలపైన కూడా ఈరోజు చర్చించారు, దానిపైన నిర్ణయం ఇస్తున్నారు. కొన్ని అంశాలను ఆమోదం తెలిపింది, మరికొన్ని అంశాలను కూడా మరొక సమావేశంలో నిర్ణయించేందుకు కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే మటుకు ఏదైతే గతంలో అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఏదైతే ప్రతిపాదన ఇచ్చారో ఆ టెండర్లు ఏదైతే ఉన్నాయో పాత టెండర్లు పూర్తిగా రద్దు చేసి మరోసారి కొత్తగా డిసెంబర్ నెలాఖరికి కదా జనవరిలో కూడా కొత్త టెండర్ పిలవాలని చెప్పేసి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కొత్తగా స్పోర్ట్స్ పాలసీని కూడా ఈరోజు కేబినెట్ పెట్టి కూడా చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే పర్యాటక రంగానికి సంబంధించి కూడా పర్యాటక అభివృద్ధికి సంబంధించి కూడా ఒక పాలసీని రూపొందించారు. దానికి సంబంధించి కూడా పర్యాటక రంగానికి ఒక పారిశ్రామిక రంగంగా చూడాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్ పెట్టులో చర్చించి పర్యాటక పాలసీ కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే కర్నూలు కీలకంగా ఇచ్చిన గత ఎన్నికల్లో హామీలు ఇచ్చిన భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కూడా ఈరోజు కేబినెట్ భేటీని నిర్ణయిస్తున్నారు. ఇది గత ఎన్నికల నేపథ్యంలో కూటమి సర్కార్ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే విధంగా కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే దేవాలయ కమిటీలో కూడా బ్రాహ్మణ చెందిన ఒక వ్యక్తితో పాటు మరో 2కి చోటు కల్పించాలని కూడా ఈ రోజు మంత్రివర్గంలో ఆమోదం తెలిపింది. అంటే దేవాలయ కమిటీలో ప్రస్తుతం 15 మంది ఉన్నారు. దానికి సంబంధించి మరో 2ని అదనంగా కూడా పెంచుతూ కూడా ఈరోజు కేబినెట్ పెట్టి నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రధానంగా తీసుకుంటే ఏదైతే నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ కూడా ఒక సవరణ బిల్లును కూడా ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం అంటే గంజాయి తదితర అసాంఘిక కార్యకలాపాలకు ఏదైతే పాల్పడుతున్నారో వాటిపై కూడా ఈ మంత్రివర్గం ఈరోజు ఒక పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ కూడా ఆ బిల్లును సవరించి కూడా ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే లోకాయుక్త చట్ట సవరణ బిల్లు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోకాయుక్త నియామకంలో ప్రతిపక్షం లేనప్పుడు ఏం చేయాలనే దానిపై కూడా మంత్రివర్గంలో కీలకంగా చర్చ జరిగింది. పార్లమెంట్ లో అనుసరించే విధానాన్ని కొనసాగించాలని కూడా ఈ రోజు మంత్రివర్గం చర్చించి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపారు. అయితే రాష్ట్రంలో ప్రధానంగా ఏదైతే పెట్టుబడి పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూటమి సర్కార్ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా కూడా ఏదైతే నిన్న జరిగిన ఎస్ఐబిపి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరిగింది. దీంట్లో రాష్ట్రంలో దాదాపు 10కి పైగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. దానికి సంబంధించి కూడా 85,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. వాటికి కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది. మొత్తం చూసుకుంటే రేపు అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రవేశపెట్టే కొన్ని బిల్లును కూడా ఈరోజు సమావేశం కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా క్రీడా సంబంధించిన బిల్లు, అలాగే టూరిజం సంబంధించిన బిల్లు, ఈ 2 బిల్లు కూడా ఈరోజు కేబినెట్ భేటీ ఆమోదం. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఏదైతే కొన్ని బిల్స్ ఉన్నాయో అవి ఆ 2 కూడా నెక్స్ట్ కేబినెట్ భేటీకి వాయిదా వేశారు. మొత్తం చూసుకుంటే ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో కీలకమైన అంశాల మటుకు కేబినెట్ లో ఆమోదం తెలిపారు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.